నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి మూవీ ఆర్టిస్టులు అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా యూట్యూబర్లు అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళే వైజాగ్ సత్య, అదేవిధంగా లక్ష్మి గారు మనతో ఉన్నారు. సో ఇద్దరికి నమస్తే అండి. సో గత కొన్ని రోజులు మనం చూస్తూ ఉన్నాము యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే కోల్కత్తా రేప్ ఇష్యూ అయితే బాగా వైరల్ అవుతుంది. ఈ రేప్ ఇష్యూలో ముఖ్య పాత్రధారుడు ఎవరైతే ఒక అతను ఉన్నాడు, సో అతను ఏంటంటే నేను చేయలేదని చెప్తున్నారు. బట్ చాలా మేరకు సీసీ ఫుటేజ్లో మొత్తం ఆయనే కనబడుతున్నాడు. సో ఆయన చేశాడా చేయలేదా? సో మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆ దుర్మార్గుడే ఈ 31 ఏళ్ళ జూనియర్ డాక్టర్ రేప్ చేశాడని నేనైతే విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆయన దొరికిపోయాడు కదా వాళ్ళ ఇంట్లో. చూస్తే ఆయన బట్టలకి బ్లడ్ మార్కులు కానీ అన్నీ, ఆయన గోళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఈ చనిపోయినటువంటి జూనియర్ డాక్టర్ కూడా ఆయన ముఖం మీద గీసేసింది. గీతలు అవన్నీ ఉన్నాక కదా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 100% సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఈ దుర్మార్గుడే ఆమెను రేప్ చేశాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు అమ్మాయి మీద ఒక్కళ్ళే రేప్ చేయలేదంట, దాదాపు ఒక 10 నుంచి 15 మంది రేప్ చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో 150 మిల్లీగ్రామ్స్ స్పామ్ అయితే కనిపించిందంట పోస్ట్ మార్టం రిపోర్ట్లో. దానికి మీరేమంటారు? ఏమో ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉండొచ్చు. వాడిని చూస్తే వాడు పెద్ద రౌడీ వేదలాగా ఉన్నాడు. సో మీరేం చెప్తారు లక్ష్మి గారు? నేనంటే ఇలా ఆడవాళ్ళకి ఇలా జరగకూడదని నేనైతే చెప్తానండి. కానీ అందరూ కూడా కొంచెం ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. ఏ నిమిషానికి ఏ మూర్ఖుడు ఏం చేస్తాడో తెలియదు. అందుకు మన జాగ్రత్తలో మనం ఉండాలి. కానీ అలా జరగటం కూడా చాలా నాకు బాధగా ఉన్నది. రేపులు అనేవి చాలా ఘోరంగా ఉన్నాయి మిగతా దేశాలతో పోల్చుకుంటే. దాదాపు మనకి ఈ వరల్డ్లో 200 దేశాల్లో పైనే ఉన్నాయి. అన్నీ లెక్క పెడితే ఒక 210 దేశాలు అంటున్నారు. నా చిన్నప్పుడు అప్పుడమ్మా 1992లో ఒక రేపు 100 మందిని స్కూల్ గర్ల్స్ని రేప్ చేస్తారనమాట. అది ఎక్కడ జరిగిందంటే అజ్మీర్, రాజస్థాన్లో. అది చాలా ఘోరం. ఇప్పటికి కూడా అదే చాలా అతి ఘోరమైన, అతి భయంకరమైన రేప్ అంటే అదే. ఎందుకంటే స్కూల్ గర్ల్స్ని 100 మందిని రేప్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రన్నాఘాట్, వెస్ట్ బెంగాల్లో ఒక నన్ అంటే ఏమంటారు తెలుగులో, సన్యాసిన, క్రిస్టియన్ నన్ని. ఆమె ఏజ్ ఆల్మోస్ట్ 72 ఇయర్స్ ఉంటాయి, 70+. ఆమె బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఒక 5 వచ్చి చాలా కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. మళ్ళీ ఢిల్లీలో చూసుకుంటే 2012లో అది మొత్తం తెలుసు మనందరికి కూడాను. ఆ స్టూడెంట్ 23 ఇయర్స్ స్టూడెంట్ జ్యోతి అనే అమ్మాయిని బస్సులోనే రేప్ చేసేసారు. అన్న కూడా స్టీల్ రాడ్లు కూడా పెట్టేశారంట ప్రైవేట్ పార్టీల్లో. ఇది ఒకటి. ఇప్పుడు కోల్కతాలో ఈ డాక్టర్, జూనియర్ డాక్టర్, ఈమె ఏజ్ కూడా 31 ఇయర్స్ అంట కదా. ఈమె కూడా అప్పుడే విధులు నిర్వర్తించి అంటే పెద్ద ఎత్తున ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైతే ఇప్పుడు ఆ చనిపోయిన ఎవరైతే రేప్ చేశారన్నట్టుగా రేప్ చేసిన 10-15 మందిలో మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడు కూడా ఉన్నాడు, అందుకని కేసును తప్పుదో పట్టిస్తున్నారని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడు ఉన్నా కానీ ఆమె జైలుకి పంపిస్తుంది, ఉరిశిక్ష చేసేస్తుంది. మమతా బెనర్జీ అంటే ఆమె అసలు నీతికి నిజాయితీకి మారు పేరు. ఓకేనా? సంజయ్ రాయ్ అనే వ్యక్తికి ఒకవేళ మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడితో సత్సంబాలు ఉండొచ్చు, కానీ ఆయన ఏదో కన్ఫర్మేషన్ లేదు అంటున్నారు, సస్పెక్ట్ చేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ జీవితం ఏంటంటే ఒక తెల్ల కాగితం. ఆమె నాకు తెలుసు, నేను చూశాను ఆమెని 2-3 సార్లు. చూశారు? నేను హైదరాబాద్లో చూశాను ఆమెని. ఆమె ఫస్ట్ ఏంటంటే మన అప్పటి 90sలో ఆమె రైల్వే శాఖ మంత్రిగా ఉండేది. ముఖ్యమంత్రి అయినాక చూడలేదులే, రైల్వే శాఖ మంత్రిగా ఉండేటప్పుడు హైదరాబాద్ 2-3 సార్లు వచ్చింది. అప్పుడు నేను చూశాను. ఆమె 50 రూపాయలు చెప్పులే వాజ్పేయి గవర్నమెంట్లో చేసేది, రైల్వే శాఖ మంత్రిగా, రైల్వే మినిస్టర్గా. ఆమె ఏంటంటే 50 రూపాయలు చెప్పులు, 100 రూపాయలు చీర, 20 రూపాయలు బ్యాగ్, అంతే. అందుకే ఇప్పుడు వరుసగా 4 సార్లు అనుకుంటా సీఎం అయ్యింది ఏకదాటిగా. ఒక పార్టీ కుట్రకి ఆ పార్టీ పేరు చెప్పగానే బలి అయిపోయి ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఆమె గెలిచి సీఎం అయ్యింది. అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే 150 మిల్లీగ్రాములు స్పామ్ ఉందని చెప్తున్నారు. సో అది నిజమా అబద్ధమా? నిజమే. మరి డాక్టర్లు ఇచ్చిన రిపోర్టే కదా అది. 150 గ్రాములు వీరి మా బాడీలో లభించింది అన్నారు. ప్రైవేట్ పార్టీలన్నీ చాలా ఘోరంగా దెబ్బతిన్నాయని విన్నారు. చాలా మంది రేపులో ఉండొచ్చు. ఇండియాలో ఒక కోల్కతానే కాదు, రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఇలాంటి చాలా అయ్యాయి. ముఖ్యంగా నేనే దగ్గరికి వెళ్ళి మనకు శంషాబాద్ దగ్గర జూకల్ ఒక ఏరియాలో ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసి ఆ అమ్మాయికి 6 months ప్రెగ్నెన్సీ వచ్చింది. సో తెలంగాణలోనే మనకు కనిపించకుండా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు మీరు? తెలంగాణ ముఖ్యమంత్రికి నేను ఏం చెప్పను, ఆంధ్ర ముఖ్యమంత్రికి ఏం చెప్పను, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏం చెప్పను, కలకత్తా ముఖ్యమంత్రికి ఏం చెప్పను. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ఈ రేపిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తాను. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఆమె పరిస్థితి మీ ఇంట్లో మీ అమ్మకో, మీ అక్కకో, మీ చెల్లికో, నీ భార్యకి వస్తే నీ పరిస్థితి ఏంటి? బతకగలవా? ఒకసారి మీరు ఆలోచించుకోండి.
అట్ ద సేమ్ టైం ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ బ్రోతల్ హౌస్లో ఉన్నాయేవో అవి లీగలైజల్ చేసేయండి అయ్యా. చేసేస్తే ఎవరికైనా దోలు ఎక్కువ ఉంటే, కామం ఎక్కువ ఉంటే కామ కోరికలను తీర్చుకొని వచ్చేస్తాడు. ఇలా ఆఫీసులో చొరబడి, హాస్పిటల్లో చొరబడి, స్కూల్లో చొరబడి, బస్సులో రేప్ చేస్తారంటే అది ఎంత ఘోరం. 2012లో మరి అందరూ ఏం చేస్తారు? ఇక్కడ కూడా ఇక్కడ హైదరాబాద్ రేపు చేశారు మన అదే అంటున్నాను. ఈ దయచేసి కొన్ని దేశాల్లో లీగలైజ్ చేస్తారు. రేపు చేసిన వాళ్ళని చంపేయాలి అంతే. బ్రోతల్ హౌస్లకి పర్మిషన్ ఇవ్వండి దయచేసి. ఇస్తే ఇవి కంట్రోల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ రేపిస్టులు ఎవరు ఉన్నారో మీరు కూడా ఆలోచించాలండి. మీ ఇంట్లో వాళ్ళకి ఈ పరిస్థితి వస్తే ఏంటి, ఎంత నరకం అనేది, అదనమాట. సో ఈ సంజయ్ రాయ్కి మొన్న లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కూడా చేశారు. సో దాంట్లో ఆయన ఏమో జంక లేదు, బెనక లేదు, కరెక్ట్గా నిజాలు చెప్పాడు, నేనేం చేయలేదు అని చెప్తున్నాడు. సో అట్లా లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేసిన సరే అతనికి అంటే అతను చేయలేదని ప్రూవ్ అయింది. అయినా సరే పోలీస్ కస్టడీలో ఇంకా ఎందుకు ఉంచారు ఆయన్ని? ప్రపంచం మొత్తం ఎంత జనాభా? 1500 కోట్లు 1600 కోట్లు జనాభా ఉన్నారు. 150 కోట్లు 1500 కోట్లు ఉన్నారు. ఆ సంజయ్ రాయ్నే ఎందుకు అరెస్ట్ చేశారు? నిప్పులేదే పొగ రాదు. వాడు కూడా వన్ ఆఫ్ ద ఉన్నాడు రేపిస్ట్. ఖచ్చితంగా వాడికి ఆల్రెడీ చేతుల మీద కూడా గీతలు ఉన్నాయి. ఆమె రేప్ చేసిన సమయంలో ఆమె గీసేసింది. ఆయన బట్టల మీద కూడా బ్లడ్ మార్కులు అన్ని దొరికాయి. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు తప్పించుకోవడానికి. 15 మంది. మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడు ఉన్నా కానీ ఆమె జైలుకి పంపిస్తుంది, ఉరిశిక్ష చేసేస్తుంది. మమతా బెనర్జీ అంటే ఆమె అసలు నీతికి నిజాయితీకి మారు పేరు. ఓకేనా? సంజయ్ రాయ్ అనే వ్యక్తికి ఒకవేళ మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడితో సత్సంబాలు ఉండొచ్చు, కానీ ఆయన ఏదో కన్ఫర్మేషన్ లేదు అంటున్నారు, సస్పెక్ట్ చేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ జీవితం ఏంటంటే ఒక తెల్ల కాగితం. ఆమె నాకు తెలుసు, నేను చూశాను ఆమెని 2-3 సార్లు. ఎక్కడ చూశారు? నేను హైదరాబాద్లో చూశాను ఆమెని. ఆమె ఫస్ట్ ఏంటంటే అప్పుడు 90s లో ఆమె రైల్వే శాఖ మంత్రిగా ఉండేది. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ కూడా కొంచెం ఏదో పెట్టారని చెప్తున్నారు, అది అబద్ధం నిజం? అదే చెప్తున్నాను కదా, అదంతే నిజమేనండి. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లే కదా, మనమైతే దగ్గర ఉండి ఏమి వెళ్ళి చూడలేదు. చాలా ఘోరంగా నీచంగా. మరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తా అంటే ఏ ఆడదైనా సరే ఎక్కడ దొరికితే అక్కడ గీరేస్తుంది. ఇంకా అదే చేతిలో ఉపయోగపడుతుంది కదా, ఆ గీతలు ఉన్నాయని చెబుతున్నారు కదా. నేనైతే ఒకటేనండి, నరేంద్ర మోడీ గారికి ఒక విన్నపం. దయచేసి పెద్ద పెద్ద పట్టణాలు అంటే హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, కలకత్తా, పూణే లాంటి సిటీస్లో బ్రోతల్ హౌస్లకు పర్మిషన్ ఇచ్చేయండి. ఏమైంది? అదే అంటున్నాను, ఇచ్చేస్తే ఎవరికైనా ఏదైనా కామం ఉంటే అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారు. అక్కడ ఉన్న వేషాలు కూడా చెప్తున్నారు, మా దగ్గరికి రండి మిమ్మల్ని. ఆల్రెడీ ఆలియా భట్ ఒక సినిమా తీసింది కదా, ఏంటది ఇవాళ, ఆ సినిమాలో కూడా పర్మిషన్ ఇచ్చారు కదా బ్రోతల్ హౌస్లకి. అంటే మొన్న కోల్కతాలోనే ఒక వేష గృహం నుంచి ఒక ఆమె వచ్చి, నన్ను అవసరమైతే మా వేష దగ్గర రండి, మీరు సుఖపరుస్తాను. నేను అదే చెప్తున్నాను, మీరు రేప్ చేయమాకండి. దయచేసి వేశ్యలకు కూడా మనం ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది.